అసలు ఈ ఎర్రబుక్కు చూస్తుంటే వైకాపా నాయకులు కూర్చోబడుతుంది. ఇప్పుడు కోర్టుకెళ్లారండి. కోర్టుకెళ్లి లోకేష్ పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయమని జడ్జి గారిని అడుగుతున్నా. రే ఎందుకే మీకు అంత భయం? మొన్నటి వరకు మీసాలు వెలేసి మమ్మల్ని కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఇంకా 2 నెలలు ఉన్నాయి. ఊరూరు ఎర్ర పుస్తకం చూపిస్తున్నాడు లోకేష్. మన పని అయిపోయింది అన్నప్పుడు ఇప్పుడు వెళ్ళి నా పైన నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసాక ప్రయత్నిస్తారా? వారెంట్ ఎందుకు? నేను ఇక్కడనే ఉన్నా, రండి. దమ్మ ధైర్యం ఉంటారా? పరదాలు కట్టుకునేది నేను కాదు, మీ జగన్. ఎక్కడన్నా ప్రాంతానికి వస్తే ఏకంగా చెట్టులే నరికేది మీ జగన్. అసలు భయం మా బయటలోనే లేదు బ్రదర్. ఎందుకు భయపడతాం? చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టాడు ఈ జగన్. ఆనాడు అరెస్ట్ చేసినప్పుడు 3,000 కోట్ల రూపాయల అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయలు అన్నారు. ఇప్పుడు 27 కోట్ల రూపాయల అవినీతి అంటారు. ప్రజలందరూ ఆలోచించాలా. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీ అందరి ఆశీస్సుల వల్ల దాదాపు 40 సంవత్సరాలు ప్రజల సేవకి అంకితమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి అవినీతి చేయాల్సిన అవసరం ఉంటుందా అని ప్రజలందరూ ఆలోచించాలా. ఈ సభాముఖంగా జగన్ కి నేను సవాల్ ఇస్తున్నా. మై డియర్ జగన్, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి. చర్చకు నేను సిద్ధం. నువ్వెంత అవినీతి చేశావో, మేమెంత చిత్తశుద్ధిగా బతికామో చర్చించడానికి నేను సిద్ధం. నువ్వు సిద్ధమా అని ఈ సభాముఖంగా అడుగుతున్నా. కార్యకర్తలు కూడా చెప్తున్నా, కష్టపడాలి. 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకే అంత పెద్ద నామినేటెడ్ పోస్టులు ఇస్తా. రెడీనా? నా ఆఫర్ స్వీకరిస్తున్నారా? స్వీకరిస్తున్నారా? ఈ ఆఫర్ పైన కూడా నా పైన కేసు పెడతారు. అరే నా పైన 22 కేసులున్నాయి అబ్బా. ఎస్సీ ఎస్టీ కేసు ఉంది, అటెంప్ట్ మర్డర్ ఉంది. కానీ వైకాపా నాయకులు చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఏం తప్పు చేయాలా? ఎందుకు భయపడాలా? ప్రజలు ఈరోజు మనతో ఉన్నారు. దమ్ము ధైర్యంతో మనం ముందరికెళ్ళాలి. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు. కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు. ప్రతిదీ వడ్డీ, చక్ర వడ్డీతో చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా ఈ శంఖారావం కార్యక్రమం ద్వారా క్లస్టర్ యూనిట్ బూత్ అధ్యక్షులందరికీ ఒక కిట్ ఇచ్చాం. గురుగారు ఆ కిట్ పట్టుకురండి. ఈ కిట్ అందరికి ఇచ్చాం. ఈ కిట్ లో 25 కట్టేసి 25 క్యాలెండర్లు మీకు ఇచ్చాం. ఇలా 10 కట్టలు మీ ఇంటికి పంపిస్తాం. ఇది 5 రోజుల్లో 250 గడపలకు చేర్చాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఒక పక్కన మనం ఇచ్చే బాబు సూపర్ 6 హామీ, అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఇచ్చిన హామీ, ఇది ప్రజలకు తీసుకెళ్లాలి. ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. ఇది ఎందుకు ప్రతి గడపకు చేర్చమంటున్నామో కారణం ఏంటంటే, రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి చూడమ్మా మీ ఇంటికి వచ్చాము, ఆనాడు మీకు క్యాలెండర్ ఇచ్చాము, ఆ 6 హామీలు నిలబెట్టుకున్న పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ అని చెప్పేదానికి. దాంతో పాటు మీకు ఒక కార్డు ఇస్తున్నాం. ఈ కార్డు మీరు మీ జోబులో పెట్టుకోండి. ఎక్కడ టీ తాగేదానికి వెళ్ళినా, పెట్రోల్ పోసేదానికి వెళ్ళినా, అక్కడ ప్రజలకి మన ఇచ్చే బాబు సూపర్ 6 హామీలు చెప్పేదానికి, మీరు కూడా గుర్తు పెట్టుకునేదానికి ఈ కార్డు మీకు ఇస్తున్నాం. దీంతో పాటు సైకిల్ కూడా ఉంటుంది కదబ్బా. అందరం సైకిల్ పెట్టుకుని ప్రతి గడప దొక్కాలి. ఏం అందరు రాలేదా? క్యాప్లు అందరు రాలేదా? వచ్చినా కొంతమంది వేసుకున్నారు, వేసుకోలేదు కొంతమంది. అందరు క్యాప్లు వేసుకుని, పసుపు క్యాప్ వేసుకుని ప్రతి గడప తొక్కాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. గతంలో మనం బాధుడే బాధుడు, ఇదే మీ కర్మ. మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాలు చేపట్టాం. ఇప్పుడు ఎవరు బాగా పనిచేశారు, ఎవరు బాగా పనిచేయలేదో కంప్యూటర్లో కొడితే నాకు తెలుస్తుంది.
ఎందుకంటే మీరందరూ ఇప్పుడు టెలిగ్రామ్ బాట్ వాడి వెళ్తున్నారు కనుక ఇంకా స్పీడ్ అవ్వాల్సిన అవసరం ఉంది మన నియోజకవర్గం. ఇప్పుడు ఈ బాబు సూపర్ 6 ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంది. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, నా చుట్టూ నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని ఎత్తుక్కుంటా నేను వస్తాను. ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు, నియోజకవర్గ స్థాయి పోస్టులు అందించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను కార్యకర్తలందరికీ హామీ ఇస్తున్నా. ఇంకా ఏంటనా, అదే కదా నేను చెప్పేది. టెక్నాలజీతో ఎందుకు జోడించామంటే దానికి కారణం ఎవరు పనిచేస్తున్నారో ఎవరు పనిచేయట్లేదో తెలుసుకునేదానికి. ఎవరు బూత్ లో బాగా పనిచేశారు, ఎవరు బూత్ లో అసలు పనిచేయకుండా పడుకుంటున్నారో వాళ్ళందరూ జాబితాలు నా దగ్గర ఉన్నాయి. ఎవరు నాతో ఎక్కువ ఫోటోలు దిగుతున్నారు, ఎవరు ప్రజల్లో చుట్టూ తిరుగుతున్నారు కూడా ఆ వివరాలు నా దగ్గర ఉన్నాయి. సో నాతో ఫోటోలు దిగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటా నేను వస్తాను. రెడీనా? ఆఫర్ స్వీకరిస్తున్నారా? స్వీకరిస్తున్నారా? వెరీ గుడ్. మొన్న బాబు గారు అరెస్ట్ అయినప్పుడు పవన్ అన్న ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేందుకు ప్రయత్నించారు. ఆనాడు ఏకంగా ఆ విమానానికి పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలనుకుంటే 3 గంటల సేపు బార్డర్లో ఆయన ఆపేశారు. అయినా కూడా ఆయన నిలబడి ఎస్ ఈ సైకోని పంపించే వరకు మనం వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు కలిసిన వెంటనే తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ముందరికెళ్తుంది. ఈ సైకోని పంపించే వరకు మేము నిద్రపోమని చెప్పారు. ఆయన ఒక మంచి నినాదం తీసుకొచ్చాడు. ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఇది తెలుగుదేశం పార్టీ జన సైనికులు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పేటీఎం బ్యాచ్కి 5 రూపాయలు ఇస్తే చాలు స్వామి, గొడవలే సృష్టిస్తారు. వాళ్ళకి 5 రూపాయలు వస్తే షర్మిలాని కూడా ఈరోజు తిడుతున్నారు. ఇలాంటి పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం. సో మన మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మనందరం అధైర్యపడకూడదు, అప్రమత్తంగా ఉండాలా. వాళ్ళు చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తే మనం ఆ ట్రాప్ లో పడకూడదు. అటు జన సైనికులు ఇటు తెలుగుదేశం పార్టీ కలిసి ఈ సైకోని తరిమి కొట్టాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ జోహార్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ అన్న నాయకత్వం. వర్ధిల్లాలి. జై హింద్, జై హింద్, జై హింద్, జై తెలుగుదేశం. ఇప్పుడు మనందరం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి. సాంగ్ ఎప్పుడు వినేది కదా, బాగండి. అందరం ముందలా ప్రతిజ్ఞ చేయాలి, దాని తర్వాత పాట పెడతాడు. ఓకేనా? అందరం ఒక ప్రతిజ్ఞ పూనుదాం. బోనేల విజయ్ చంద్ర అనే నేను ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. చంద్రబాబు గారు ప్రకటించిన సూపర్ 6 హామీలను ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత నేను స్వీకరిస్తున్నాను. 5 రోజుల్లో 250 ఇళ్లకు వెళ్లి బాబు సూపర్ 6 హామీలు